సువాసులకు కూడి వచ్చిన అందరికి కూడా రాజవేంద్రపట్నం క్రైస్తవ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తుంటారా. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగున్నట్లు నాకు కనపడుతుంది. చాలా సంతోషం పేరా. చూడు పేరా, ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి స్టేజ్ మీదకి వచ్చాడంటండి. స్టేజ్ మీదకి వచ్చి రాగా అన్నాడంట, ఈరోజు నేను చెప్పబోయే వాక్యం మీ అందరూ తెలిసా అని అడిగాడంటండి. అందరూ కూడా అన్నారు మాకు తెలవదు అన్నారండి. కనుక ఈ తెలవనోళ్ళకి వాక్యం వాక్యం చెప్పడం వెళ్ళిపోయాడటండి. 2 రోజులు మళ్ళా వచ్చాడు. మళ్ళా వచ్చి ఈరోజు నేను చెప్పబోయే వాక్యం మీ అందరూ తెలుసా అని అడిగాడు. వీళ్ళందరూ నేను తవ్వాలంటే వెళ్ళిపోయాడు. ఈరోజు అందరూ తెలుసా అని చెప్పారంటండి. అయితే మీకు వాక్యం చెప్తే నేను వాక్యం చెప్పాలని మళ్ళీ వెళ్ళిపోయాడంటండి. తెలుసు కదా ఇంకెందుకు. కనుక పేరా 3 రోజులు మళ్ళా వచ్చాడండి స్టేజ్ మీదకి. అన్నీ కూడా బాగోగులు అడిగాడు. మరి ఈరోజు నేను చెప్పబోయే వాక్యం మీ అందరికీ తెలుసా అని మళ్ళీ అడిగాడంటండి. కొంతమందికి తెలుసు అని చెప్పారు, కొంతమంది తెలవదని చెప్పారు. ఈ తెచ్చేది తెలియని వాళ్ళకి అసలు చెప్పని వాక్యం అని చెప్పి మళ్ళా వెళ్ళిపోయాడు పేరా. కనుక పేరా చూడండి, ఈ తెలిసి తెలవాళ్ళు ఎవరంటే పేరా క్రైస్తవుల పేరా. తెలిసి తెలవాళ్ళు ఎవరంటే పేరా దేవుని నమ్ముకున్నటువంటి వారే పేరా. వాక్యం వారికి తెలియదండి. దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని యొక్క సువార్త చేసేటువంటి వారికి, బైబిల్ చదివేటువంటి వారి పేరా వారికే దేవుని యొక్క వాక్యం అనేది వారికే అర్థం కాదు, వారికే కూడా తెలీదు. కనుక పేరా నేను ఒకసారి చూడండి, ఒక పాస్టర్ గారు అడిగారండి, అమ్మా పలానా చాట ఈ విధంగా రాయబడింది కదా వాక్యము, మరి మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు ఆవిడేమందంటే, ఆ వాక్యం మనకు కాదు, వాళ్ళ ఏరియాలో చెప్పారండి ఆ వాక్యం అంది. అలాగే చూడండి, దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం నాకు కాదు, ఈ వాక్యం మాకు కాదు, రాజమండ్రి వాళ్ళు అనుకుంటారు మాకు కాదు, కౌరు వాళ్ళకి అనుకుంటారు. కానీ కౌరు వాళ్ళు అనుకుంటారు మాకు కాదు, రాజమండ్రి వాళ్ళకి ఈ వాక్యము. అలా చూడపారా, ఈ సంఘం వాళ్ళు ఆ సంఘం వాళ్ళకి, ఆ సంఘం వాళ్ళు ఈ సంఘం వాళ్ళకి. కనుక ఆ విధంగా ముడిపెట్టి చూడపారా, దేవుని యొక్క వాక్యము తెలిసి తన విధంగా అనేక మంది చూడ రోజున వాక్యాన్ని బోధిస్తున్నారండి. కానీ అనేక మంది రోజున పాపములోను, శాపములోను, విరికుల్లోను, ఇబ్బందుల్లోను, శోధనలోను, అనేకమైన కష్టాల్లోను, నష్టాల్లోను, అప్పుల్లోను. కనుక చూడండి, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ రోజున ప్రశాంతత అనేది ఈ రోజున ఎక్కడ కూడా మనకు కనపడదు కనుక చూడండి, అందుకే చూడండి, యేసు ప్రభువు బైబిల్లో ఒక మాట చెప్పాడండి. యేసు ప్రభువు చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనం ఒక మాట, ప్రయాసపడి భారము మోచుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఎంత చక్కని మాట చూడండి పేరా. ఇలాగ మనుషులు చూడండి ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. కనుక చూడండి ఎంతో ప్రయాసం చూడండి పేరా. అసలు రాత్రే లేకపోతే చూడండి మనుషుల పేరా అసలు పని కట్టరండి. రాత్రే లేకపోతే ఈరోజు చాలామంది నైట్లు కూడా పనిచేస్తున్నారు. అది నైట్ లేకపోతే చాలామంది పడుకోరు. ఇక ప్రయాస, ఎంతోమంది ప్రయాస అండి. డబ్బు సంపాదించాలి, ఏదో గడించాలి, ఏదో సాధించాలి. ఎక్కడికో పేరా చంద్రబాబు ఎక్కువ మనిషి చూడండి పేరా, ధనము కొరకు చూడబోయే ఈ రోజున చాలామంది చూడబోయే ప్రయాసపడుతూ ఉన్నారు. కనుక ఒక ఆయన ₹1 పట్టుకొచ్చి, అయ్యా ఈ డబ్బు తీసుకుని నాకు ప్రశాంతత ఇయ్యా అని అడిగాడు ఒక ఆయన్ని. కనుక ఈ డబ్బు తీసుకుని నాకు ప్రశాంతత ఇవ్వండి, నాకు నెమ్మది లేదు, కనుక నాకు సమాధానం లేదు, కనుక నాకు సమాధానం దయచేయండి, ఇదిగో ఈ డబ్బంతా మీకు ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు ఏదన్నాడు,
ఇంత డబ్బు నీ దగ్గర ఉంటే నీకు ప్రశాంతత ఏమవుతుంది? ఇంత డబ్బుని నువ్వు దాచిపెడితే, ఇంత ఆస్తిలో కూడబెడితే ఇక నీకు ప్రశాంతత ఉంటుందా? నీకు నెమ్మది ఉంటుందా? నీకు ప్రభు చెప్పులు మాట్లాడదండి, పోయి నీ ఆస్తి నమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించయ్యా, అప్పుడు నీకు దేవరాజ్యం ఉంటుంది అన్నాడు. కనుక రోజు పేరా ప్రయాసపడి ఎంతోమంది పేరా ఈరోజు చూడండి భారం మోస్తూ ఉన్నారు. దేని కొరకు? కనుక చూడండి పేరా దేని డబ్బు కొరకు, ధనము కొరకు, ఈ లోకం చూడండి సుఖభోగాల కొరకు. కానీ ఈరోజు చూడండి సుఖంగా జీవించాలని, కష్టపడుకోకుండా బ్రతకాలని, కనుక చూడండి ఆస్తులు చూడండి కూడబడాలని చాలా చూడండి ప్రయాసపడుతున్నారండి. అందుకే ప్రభు అన్నాడు, భారం ఎంతో మారుతున్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, నెమ్మది కలగజేస్తాను, సమాధానం కలగజేస్తాను. కనుక పేర ఇసాక్ గారి పేరు ఏదో ధనవంతుడని కాదని, ఉంటాకి ఇల్లు లేదండి ఆయనకి. అయినప్పుడు కూడా పెద్ద డబ్బు ఖర్చు పెట్టి చూడకుండా ఈ విధంగా ఎంతోమంది పేరు దూర ప్రాంతాల నుండి చేపలు రప్పించి కనుక ఈ విధంగా మీటింగ్తో కూడా కారణం ఏంటండి? దేవుని వాక్కు అనేక మంది వినాలని, యేసయ్య దగ్గరికి రావాలని, కనుక ప్రశాంతత నెమ్మది పొందుకోవాలని ఆయనకు ప్రయాసపడి ఎంతో డబ్బులు చూడ ఖర్చు పెట్టి ఏమి చేసి ఈ విధంగా మీటింగ్ చూడపారా జరిపిస్తూ ఉన్నారు. చాలామంది ఎంతమంది పేరా మరి ఆ విషయాన్ని గ్రహిస్తున్నారండి? ఎంతమంది మీటింగ్కి వచ్చారు? ఎంతమంది దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చారు? ఎంతమంది ప్రశాంతత కోరుకుంటున్నారు? ఎంతమంది నెమ్మది కోరుకుంటున్నారు? ఈరోజు చూడపారా నెమ్మది అనేది పేరా మనుషుల్లో, మంచి అనేది పేరా మనుషుల్లో లేదు పేరా. ఈరోజున మంచివాడు, మంచి వ్యక్తి కనుక ఆవిడ మంచి ఆవిడి అనిపించుకుంటే కొంతమంది ప్రయాసపడుతున్నారు. ఆ మంచి ఈరోజు పేర అనేది లేదండి. ఆది కాండంలోనే చెప్పాడు పేరా 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే ఆది కాండంలో పేరా ఒక మాట ఇక్కడ రాయబడి ఉందండి. నడుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి యొక్క హృదయ యొక్క తలంపులో పుట్టు ఊహలనియు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి ఆయన భూమి మీద మనుషులను చేర్చినందుకు ఎంత దేవుడి పేర ఏడుస్తున్నాడు పేర మనుషులు చూసండి. దేవుడి పేర మనుషులు చూసి, మనిషి యొక్క బుద్ధులు చూసి, మనిషి యొక్క కుట్రలు చూసి, పేర కుయుక్తులు చూసి, కనుక దుర్మార్గం పనులు చూసి, కనుక చూడ దేవుడి పేర మడుతులు చేసినందుకు ఆయన దుఃఖపడి ఏడుస్తున్నాడు. చూడపారా అన్నీ కూడా చూడపారా మనుషులన్నీ కూడా దుష్టక్రియలైపోయారు మనుషులకండి. అందుకే పేర అంత ఉన్నమట్టి హృదయంలో ఈ రోజున ప్రశాంతత అనేది, నెమ్మది అనేది చూడండి ఈ రోజున ఎవరికి కూడా లేదు పేర, ఏ కుటుంబంలో లేదండి. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి పేర 2 టేర్లు బిల్డింగ్ అండి. ఇంటి పైన పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడింది చంద్రకళా నిలయం అని. ఇల్లుని చూస్తే పేర అనుకుంటాము, అబ్బా ఇంట్లో వాళ్ళు ఎంత నెమ్మదిగా ఉన్నారు, చంద్రకళా నిలయము అండి, ఎంత కలవడం అనుకుంటాం మనం. ఇల్లు ఎంత బాగుంది, లోపలికి వెళ్తే ఇంట్లో అనేక వస్తువులు ఉన్నాయి. ఇద్దరు కూడా పేర హై స్కూల్ టీచర్స్, 3 పిల్లలు, 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. కనుక పేర ఎంతో చక్కని జీవితంగా కనిపిస్తుంది మనకి. ఇంట్లోకి వెళ్ళంగానే అబ్బా ఆ టీచర్ అమ్మగారు గారుగా నడిచిందండి మమ్మల్ని చూసి. ఏంటమ్మా ఎడుతున్నారు? ఏ గదిలో సామాను ఆ గదిలో ఉన్నాయి, ఉన్నంత సామాను ఉంది, అన్నీ బాగున్నాయి. కనుక మాకు నెమ్మది లేదండి పాస్టర్ గారు. మేము దేవుని బిడ్డలే కానీ మాకు మా ఇంట్లో మారుమనసు ఎవరికి లేదు, మార్పు జీవితం ఎవరికి లేదు. నా భర్త పెద్ద తాగుబోతు కనుక మా ఇద్దరి జీతం ఆయన తాగేస్తాడు, పాడు చేస్తాడు, పిల్లలు ఎవరో మాట్లాడరు, ఇంటికాడ అనబట్టి పని లేదు. అందరూ కూడా వాటిలో తిని వచ్చేస్తారండి. నెమ్మది లేదు, ఎవరో మాట్లాడరు. మనకేమవుతుంది అండి? అబ్బో 2 హై స్కూల్ టీచర్స్ వాళ్ళకి 20 లక్షల రూపాయలు జీతం వస్తుంది,
ముగ్గురు పిల్లలు, కారు, బంగ్లా అన్నీ కలిగిపోయారు. ఈ రోజున మీరు ఎవరిని కదిలించండి 100 చెప్పుకొతలిపోయారా. అందుకనిపోయారా యేసు ప్రభువు చెప్తున్నాడు, నా యొద్దకు రండి, మారు మనసు పొందండి, మార్పు చెందండి. కనుకపోయారా ఈ లోకాంతరటువంటి జీవితాన్ని వదిలేసుకోండి, ఈ లోక ఆచారాలను, లోకపోకాలను మీరు వదిలేసుకోండి, ప్రశాంతతగా నెమ్మది కలిగి ప్రార్థన చేసుకోండి అని పేరా యేసు ప్రభువు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. అంతకంటే ఏం కావాలి చెప్పండి మనిషికండి? అంతకంటే ఈ రోజు పేరా మనుషులు కోరుకోవాలి చెప్పండి. ఈ రోజున అన్నీ ఉన్నాయి, ఈ రోజున మనుషులకు అన్నీ ఉన్నాయి, కానీ ప్రశాంతత అనేది లేదండి. ఎల్లప్పుడూ కూడా మనిషి యొక్క ఆలోచన చూడపోయారా ఎల్లప్పుడూ కూడా చెడ్డదేనండి. మంచి అనేది పేరు అబద్ధం అనుకుంటాడు, నాలో మంచి అనేది ఏది కూడా లేదు నాయన, నాలో మంచే లేదు, నేను మంచి చేయాలనుకుంటున్నా కానీ కనుక పేరు మంచికి బదులు నేను కనుక నా యొక్క ఆలోచన చెడు మాత్రమే చేయొచ్చుందని పేరు ఆయన బహుగా ప్రార్థించాడు పేరు. అందుకని చూడపోయారా మరి ఈ యొక్క పట్టణంలో, రాజమండ్రి పట్టణంలో పేరా ఈ విధంగా మీటింగ్ కారణం ఏంటంటే అనేక కుటుంబాల్లో నెమ్మది లేదు. భార్యాభర్తలకి సమాధానం ఉండదు, భార్యాభర్తలకు సమాధానం ఉంటే బిడ్డలకి తల్లిదండ్రులకు సమాధానం ఉండదు. ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, ఏదో ఒక విరుకు, ఏదో ఒక ఇబ్బంది. కనుక అనేక కుటుంబాలు ఈ రోజున ఎవరైనా కలిసేస్తారా వచ్చే పోలని అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి. ఒక ఆమె ఫోన్ చేసింది, అయ్యా మా కుమార్తె కోసం ప్రార్థన చేయండి, కనుక మా కుమార్తెకి మగపిల్లడు కొట్టాలి, కనుక మగపిల్లడు కొట్టకపోతే వాళ్ళ అత్త నా కుమార్తెని ప్రేమించదు, మగపిల్లడి కంటేనే ప్రేమిస్తుంది, కనుక నా కుమార్తెకి మగబిడ్డను దయచేయమని ప్రార్థన చేయండి అయ్యా. ఎంత ఆ ప్రసవించిందాక ఎంతో నలిగిపోయి ఎంత బాధ చూడలేపారు. ఆడపిల్లకుంటే కుమార్తెను ప్రేమించలేము, మరొక వేదన, మరొక దుఃఖం ఈరోజు పేరా ప్రతి ఒక్క కుటుంబాల్లో మనం సూత్రం చూడపోయారా. అందుకే చూడపోయారా దేవుడు కోరుకుంటున్నాడు, మనుషుల పేర మార్పును కోరుకుంటున్నాడు. చాలామంది అనుకుంటున్నా మేము ప్రార్థన చేస్తున్నాం కనుక దేవుని యొక్క వాక్యం చదువుతున్నాం, కనుక దేవుని యొక్క చర్చికి వెళ్తున్నాం, కనుక మారిపోయాలనుకున్నారు. మారిపోలేదని పేరా, మారిపోలే పేరు చూడండి, మాయ చేస్తారు అంతే, మాయ చేస్తారు పేరు. రోజున దేవుని యొక్క వాక్యాన్ని మాయ చేస్తున్నారు, కనుక ప్రపంచాన్ని మాయ చేసుకురా. ఆ మాయలో కూడా అనేక మంది కొట్టుకుపోతున్నారండి. నాకు తెలిసిన స్వచ్ఛమైనటువంటి క్రైస్తవుడు ఒక ఆయన ఉన్నాడండి, మా బజార్లో ఇల్లండి, స్వచ్ఛమైన క్రైస్తవుడు ఆయన. కానీ శనివారం రాత్రి 12 గంటల దాకా తాగుతాడు, ఆదివారం పొద్దున్న 8ంటికి తలక పోసుకుని బైబిల్ పాట పుస్తకం పట్టుకుని సిగరెట్ ఎరిగించుకుని చర్చి దాకా నడిచేసి చర్చి గుమ్మలో సిగరెట్ పడేసి లోనకెళ్ళి కూర్చొని రొట్టెసం తాగేస్తాడు. స్వచ్ఛమైన క్రైస్తవుడు అండి, నిజమైన క్రైస్తవుడు అండి అతనండి. అండి మారాడండి, మార్పు లేని జీవితంగా చూడపోయారా. ఈ రోజున అనేక మంది మనం చూస్తూ ఉన్నాం మనం. అందుకని అనేక మంది పేరు మార్పు లేదు కనుక మారు మనసు పొందాలని, మార్పు చెందాలని, కనుక నెమ్మదిగా పొందుకోవాలని పేరా. కనుక ఇస్సాకాయ గారు చూడిపోయారా, ఈ స్థలంలో చూడిపోయారా. ఈ విధంగా మీటింగ్ కారణం ఏంటంటే అనేక కుటుంబాలు నెమ్మదిని నింపాలని ఆశతో చెప్పారా, అనేక మంది రక్షణ పొందాలని ఆశతోనే. కనుక తప్ప ఈ రోజున అనేక మంది అనుకుంటారు ఏంటి గోళ అండి, ఏంటి గోళ అంటే ఇక్కడ గోళ టీవీలు పెట్టుకుంటే గోళ రాదు అన్నాడు. టీవీలు చుట్టూ గోళ రాదు, నాటకాలు చుట్టూ గోళ రాదు, పెద్ద పెద్ద సౌండ్ పెట్టాలకు గోళ కూడా. దేవుని యొక్క వాక్యం చెప్తే ఈ బదులు అంటే గోళ కాదండి పేరా. నీ రోజుల్లో జరిగే గోళని ఆపేటువంటి గోళ ఇది, దానికి ముందు కనుక పేరు. అందుకని చూడండి నెమ్మది కాబట్టి పేరు మనం మారు మనసు పొందిన వారు, కొద్ది గొప్ప వారి జీవితంలో నెమ్మది కలిగిన ఎవరైనా పేరా దేవుని నమ్మిన వారు, వారిలో మారు మనసు పొందిన వారు, మార్పు చెందిన వారికి మాత్రం చూడపోయారు నెమ్మదిగా, కొంచెం నెమ్మది కలిగి ఉంటున్నారు పెరుగు చెప్పారా. అందుకని చూడండి ఒక భక్తుడు ఒక పాట రాశాడండి, మార్పు చెందవా మార్పు చెందవా నీ బతుకును మార్చుకోవా,
నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని వెరిగి మారు మనసు నీవు పొందవా. మారు మనసు నీవు పొందవా. మార్పు చెందవా. మార్పు చెందవా. నీ బ్రతుకును మార్చుకోవా. నీ బ్రతుకును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమో ఈ లోకములో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ ఉంది పై లోకములో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమో ఈ లోకములో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పు పై లోకములో. తీర్పు దినమున ఆయన ముందు నిలిచి ధైర్యము నీకుందా. తీర్పు దినమున ఆయన ముందు నిలిచి ధైర్యము నీకుందా. నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా. మార్పు చెందవా. నీ బ్రతుకు మార్చుకోవా. నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని విరిగి మారు మనసు నీవు పొందవా. ప్రభుని కృప నీవు పొందవా. ఆత్మను చంపక దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటుగా దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను చంపక దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటుగా దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. నీ అంద సందాలు నీ ఆర్తి ఆశలు నీ వెంటానేరవు. నీ అంద సందాలు నీ ఆర్తి ఆశలు నీ వెంటానేరవు. నీ వెంట రానేరవు. మార్పు చెందవా. మార్పు చెందవా. నీ బ్రతుకును మార్చుకోవా. నీ బ్రతుకు మార్చుకోవా. కనుక పేరా ఎంతోమంది తమ బతుకులను బైబిల్ చదువు మార్చుకుంటున్నారండి. చర్చికి వెళ్ళి వారి జీవితాలు మారుతున్నాయా? కనుక పేరా బతుకు మారాలంటే కనుక నువ్వు ఏకాంత ప్రార్థన చేసే దైవేరును ఇస్సాకా దగ్గరికి నువ్వు రావాలండి. ఏకాంత ప్రార్థనలో నువ్వు కూర్చోవాలి. కనుక పేరా కూర్చోని పేర బైబిల్ కూడా చెప్తుంది పేరా. కనుక పేర కూర్చుని మారవలసి పొందాలి. కనుక కూర్చుని పేర నీ పాప జీవితాన్ని ఒప్పుకోవాలి. కనుక పేర నువ్వు కూర్చుని చూడపరాని యొక్క కనుక నీలో చెడుతానో చూడ ఒప్పుకున్నప్పుడు దాన్ని నువ్వు తీసేసుకున్నప్పుడు అప్పుడు పేర పాపము పోయినప్పుడు మనిషికి నెమ్మది కలిగిద్దండి. కనుక పేర నిదానము కలిగిద్దండి. ఎగ్జాంపుల్గా ఈ పాటల పుస్తకం నాది కాదు, కానీ ఇది నా దగ్గర ఉంది. కనుక నా దగ్గర పెట్టుకుని ఎన్ని రోజులు నేను ప్రార్థించినా ఈ బుక్ నా దగ్గరే ఉంటుంది. కనుక పేర ఈ బుక్ నా దగ్గర ఉన్నట్టు నేను తీసుకెళ్ళి ఎవరైతే వారికి తీసుకెళ్ళి దీంట్లో అడ్రస్ ఉంటుంది, పేరు ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, ఇచ్చేయారు. ఈ రోజున అనేక మంది పేరు చల్లపోతున్నాయండి. కనుక పేర ప్రతి సెల్ ఫోన్లో కూడా పేర ఆ ఫోన్ పోయినటువంటి వ్యక్తి వెంటనే ఫోన్ చేస్తాడు. ఆ ఫోను లిఫ్ట్ చేసి కనుక అయ్యా ఈ సెల్ ఫోన్ నాకు దొరికింది, నేను పలానా దిక్కులో ఉన్నాను, నువ్వు వచ్చి తీసుకెళ్ళు అని చెప్పాలి. చెప్తున్నారా? వెంటనే పేర స్విచ్ ఆపేసి సిమ్ములు మార్చేసి రకరకాల పేర ఎవరండి మారు వచ్చి పొందినటువంటి వారు కనుక పేర ఆ కార్యం చేస్తారండి. కనుక పేర రేత్రి 10ంటికి మా చాకులో కుర్రాడు బజార్ వెళ్తే ఆయనకి
30,000 రూపాయలు ఫోన్ దొరికిందండి. అక్కడ నాకు ఫోన్ చేశాడు, నాన్నగారు ఇక్కడ సెల్ ఫోన్ ఉంది, మరి తీసుకురామంటారా ఉదయమంటారా అని. నేను ఆ ఫోన్ తీసుకురాయ్యా, మనమైతే ఫోన్ ఇచ్చేస్తాం వాళ్ళకి, వేరే వాళ్ళైతే ఎవరో తీసుకొచ్చిపోయారా ఛార్జింగ్ పెట్టి ఆ ఫోన్ వాళ్ళు ఫోన్ చేస్తే వేరే వాళ్ళు చేసారు. వాళ్ళకి చెప్పాం ఫోన్ మాకు దొరికింది, దయచేసి ఇంకో నెంబర్ ఉంటే ఫోన్ చేసి చెప్పండి, మా అడ్రస్ పలానా చాట వచ్చి తీసుకెళ్ళమని. రేత్రి 1 గంటకు వచ్చారండి. అప్పుడు దాకా మేము వెలుక్కుండా ఫోన్ వాళ్ళకి ఇచ్చాం. కనుక పేరు అలాంటి విషయాలు పెట్టుకుంటే మాకు నెమ్మది ఉంటుందా, సమాధానం ఉంటుందా పేరు? మన కుటుంబాల్లో దొంగ వస్తువులు, దొరికిన వస్తువులు కనుక పేరు అనేకమైన పేరు చూడడం పేరా, కనుక పక్క వార్తలు అరిపేసుకుంటాం, కనుక రకరకాలుగా ఇలాంటి క్రియలు కూడా పేరు మనకి అప్పు తెచ్చుకుని డబ్బులా కొట్టేయటం, కనుక పేరా ఇలాంటి క్రియలు మనలో ఉన్నప్పుడు అలాంటి వాడి పేరా బాధపడతాడు, దుఃఖపడతాడు, శపిస్తాడండి. దయచేసి అందుకే పేరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కనుక పేరా ఎప్పటికప్పుడు కూడా పేరా ఈ మీటింగ్ ద్వారా నీ జీవితాలు మార్చుకోవాలన్న పేరు నీకు నువ్వు మార్చుకోలేవు. బైబిల్ చదివితే మారుమతి రాదు, పాటలు పాడితే మారుమతి రాదు, చర్చికి వెళ్తే మారుమతి రాదు. ఏకాంత ప్రార్థన చేసే దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటే అప్పుడు వస్తుందండి. నేను ఆలస్యంలో 3 సంవత్సరాలు ఉన్నా, మార్పు లేదు. పెందుకోతులో 3 సంవత్సరాలు ఉన్నా, మార్పు లేదు. కొన్నిసార్లు వచ్చినప్పుడు అప్పుడు నా జీవితం మారిందండి. దొంగ వస్తువులు, దొరికిన వస్తువులు, ఎత్తుకొచ్చిన వస్తువులు, ఎన్నో వస్తువులు బయటపెట్టారు ఆయన గారు, తీసుకెళ్ళి కట్టించారు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు మాట్లాడి దేవుడు ఎల్లయ్య సేవకు అన్నాడు. అప్పుడు నీ జీవితం కూడా మారంటే ఇసాకా గారు ఇక్కడ మీకు అందరూ తెలిసిన ఆయన ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చి నెమ్మది పొందుతున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. మీరు కూడా రావాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మీ అందరి హృదయాలు దాచి ఉంచిన గాక. ఆమె